హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి డాక్టర్. ఈరోజు మా ఇంటి డాక్టర్లో గోరు చిక్కుళ్ళతో పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. అందరూ దాన్ని గోరు చిక్కుడు ఫ్రై అట్లా చేసుకుంటారు కదండి. ఈరోజు వీటితో పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే ఫ్రైడ్ ఎగ్ కర్రీ కూడా ఈరోజు రెసిపీలో తెలుసుకుందాం. ఈ గోరు చిక్కుళ్ళని కొన్ని ఏరియాల్లో మట్టికాయలని కూడా అంటారండి. ఈ గోరు చిక్కుళ్ళలో నరాలని యాక్టివేట్ చేసే గుణం ఉంది కాబట్టి వీటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే ఈ గోరు చిక్కుళ్ళు అధిక రక్తస్రావాన్ని కూడా అరికడుతుంది. మరెందుకు ఆలస్యం, ఈ రెండు రెసిపీలని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం రండి. గోరు చిక్కుళ్ళను కడిగి శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటాలు 3, పచ్చిమిరపకాయలు ఒక 10, వెల్లుల్లి మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా పచ్చిమిరపకాయలు 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ముందు మిక్సీ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి గోరు చిక్కుళ్ళు కూడా వేసి కొంచెం పసుపు, 1 స్పూను ఉప్పు వేసి వీటిని కూడా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ఆ నూనెలో మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ అంతా వేసి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ 5 నిమిషాల్లో పూర్తిగా టమాటాలు గోరు చిక్కుళ్ళు మగ్గిపోతాయండి. అంతే, పచ్చడి రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ కదండి. దీన్ని కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు రెండవ రెసిపీ అయిన ఫ్రైడ్ ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాలు: 4 ఎగ్స్, సన్నగా తరుక్కున్న టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, కరివేపాకు, వీటితో పాటు ధనియాల పొడి, గరం మసాలా. ముందు ఎగ్స్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకుని నూనె వేసి వేడెక్కిన తర్వాత దాంట్లోకి ముందుగా ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు కలిపి దాంట్లో టమోటాలు వేసి వాటిని కూడా కలిపి ఒక 2 నిమిషాలు సిమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు బాగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారము, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకొని కొంచెం స్మెల్ కోసం కసూరి మేతి కూడా వేసుకుంటే మంచిది. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు అన్నీ బాగా ఉడికిపోయి కూర దగ్గరికి అయింది కదండి. మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కట్ చేసుకొని వాటిని ఇప్పుడు ఆ కూరలో నెమ్మదిగా నిదానంగా పెట్టుకోవాలి, చెదిరిపోకుండా. అలా పెట్టుకొని దానిపైన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. అంతే, వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా, ఈ 2 రెసిపీలు చాలా సింపుల్, ఈజీగా అయిపోతాయి. దీన్ని రైస్తో తినచ్చు. మట్టికాయ గోరు చిక్కుళ్ళ పచ్చడి అయితే రొట్టెలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా వీటిని ట్రై చేయండి. మరి ఈరోజు వంటింటి చిట్కా ఏమిటో తెలుసుకుందామా? అందరం సాంబార్ చేస్తాం కదండి. సాంబార్ చేయడానికి ముందు కందిపప్పుని ఉడకబెట్టుకుంటాం కదా. ఆ కందిపప్పుని ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం మెంతులు వేసి ఉడకబెట్టుకుంటే అది సాంబార్కి చాలా టేస్ట్ని ఇస్తుంది. అలా కందిపప్పులో మెంతులు వేసి ఉడికించుకోవడం వల్ల కందిపప్పు కూడా తొందరగా ఉడుకుతుంది. మరి ఈ చిట్కాను మీరు కూడా పాటించండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. Thank you for watching this video. Please subscribe my channel, share and like. Thank you.